పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణలో రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గర వస్తున్న కొద్దీ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ పార్టీ నుండి కీలక నాయకులంతా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీలో చేరుతుంటే బిగ్ ట్విస్ట్ ఇచ్చారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. హైదరాబాద్ లోని నందినగర్ లో కేసీఆర్ గారి నివాసంలో కేసీఆర్ గారిని భేటీ అయ్యారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు బాల్కసుమన్, హరీష్ రావు సైతం ఉన్నారు. అయితే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు పార్టీల పొత్తులపై నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది. దాదాపు పొత్తు ఖాయమైనట్లు వార్తలు వస్తున్నాయి. మరికొద్ది సేపట్లో మీడియాతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అలాగే కేసీఆర్ గారు మాట్లాడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోగా బీఎస్పీ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. స్వయంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓడిపోవడం జరిగింది. సిర్పూర్ నుండి అసెంబ్లీకి పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 3వ స్థానానికే పరిమితమయ్యారు. కేవలం 44,646 ఓట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సాధించడం జరిగింది. 2వ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన కోనేరు కొనప్ప 30,614 ఓట్లు సాధించారు. ఇక మొదటి స్థానంలో బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు 63,702 ఓట్లు సాధించి విజయం సాధించడం జరిగింది. నిజానికి ఆర్ఎస్ ప్రవీణ్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి అడుగు పెట్టారో అప్పుడే కేసీఆర్ గారే ఆర్ఎస్ ప్రవీణ్ ని బీఎస్పీలోకి పంపుతున్నారనే వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు దూరం చేసే ప్రయత్నమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కొన్ని విమర్శలు వచ్చాయి. తప్పకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కేసీఆర్ వదిలిన బాణమే అని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ బీఎస్పీ పార్టీలో ఎలాంటి పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల బరిలో దిగాయి. కానీ ఎన్నికల్లో ఘోరమైన ఓటమి ఎదుర్కోవడం, ఒక్క సీటు కూడా గెలవకపోవడం, ఆర్ఎస్ ప్రవీణ్ ని కూడా జనాలు పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇలాగైతే కుదరదు అని బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి కేసీఆర్ గారు వదిలిన బాణం తిరిగి కేసీఆర్ గారి దగ్గరికే వచ్చింది. ముసుగు తీసేశారు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కౌంటర్ వేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ కార్యకర్తలు.